ప్రజలకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు నిత్యావసర సరుకులు ఎక్కడికి పోయినాయమ్మా? ఆకాశానికి పోయినా పోలేదా? పోయినాయి కదా. ఎవరు తగ్గియాలి? ప్రభుత్వంలో ఉన్నదే కదా సాయం చేసేది. ప్రభుత్వంలో మీరు ఎందుకు ఓటేస్తారు? ఒక ఎమ్మెల్యేనో ఎంపీ అయ్యి మీ అభివృద్ధికి మీ పొట్టకు కష్టం కాకుండా సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ఎవరిది? మాదే కదా. మీరు ఓటేసినప్పుడు మీరు ఓటేయాలని మిమ్మల్ని మర్చిపోయి మీ ఊరికి రాకుండా మీ ఫోన్ ఎత్తకుండా ఒక ప్రణాళిక వేయకుండా ఒక నయా పైసా ఖర్చు చేయకుండా ఇక చేయడం న్యాయమా చెప్పండి. మళ్ళీ ఇంకోసారి ఓటేయడం న్యాయమా ధర్మమా? ఇది ధర్మం కాదు, అధర్మం. శ్రీరామచంద్ర స్వామి పైనుండి చూస్తున్నాడు. రామరాజ్యం కావాలి అని కోరుతున్నాడు. రామరాజ్యం అంటే మీ అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి. సుఖ సంతోషాలంటే ఏంటిది? ధరల అదుపులో ఉండాలి. మీకు కావాల్సిన పనులు కావాలి. మీకు కష్టం కాకూడదు. మీ పిల్లలకు ఉద్యోగాలు రావాలి. ఇక్కడున్న మహిళా మండలకు కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో ప్రతి మహిళకు ₹1,00,000 ప్రతి సంవత్సరానికి మీ అకౌంట్ లో వేస్తామని ప్రకటించింది. ₹1,00,000 ప్రతి సంవత్సరం మీ అకౌంట్ లో వేయడం జరుగుతుంది. మన పిల్లలందరికీ డిగ్రీ పాస్ ఉద్యోగం లేకపోతే ఒక్కొక్క పిల్లవాడికి పిల్లకి ₹1,00,000 జీతంగా ఇస్తామని ప్రకటించింది. కాంగ్రెస్ పార్టీ కావాల్సిందల్లా ప్రజలకు కావాల్సిన సదుపాయాలు సౌకర్యాలు నిత్యావసర సరుకులు ఎక్కడికి పోయినాయమ్మా? ఆకాశానికి పోయినా పోలేదా? పోయినాయి కదా. ఎవరు తగ్గియాలి? ప్రభుత్వంలో ఉన్నదే కదా సాయం చేసేది. ప్రభుత్వంలో మీరు ఎందుకు ఓటేస్తారు? ఒక ఎమ్మెల్యేనో ఎంపీ అయ్యి మీ అభివృద్ధికి మీ పొట్టకు కష్టం కాకుండా సామాన్యులకు అందుబాటులో ధరలు ఉండేటట్టు చేయాల్సిన బాధ్యత ఎవరిది? మాదే కదా. మీరు ఓటేసినప్పుడు మీరు ఓటేయాలని మిమ్మల్ని మర్చిపోయి మీ ఊరికి రాకుండా మీ ఫోన్ ఎత్తకుండా ఒక ప్రణాళిక వేయకుండా ఒక నయా పైసా ఖర్చు చేయకుండా ఇక చేయడం న్యాయమా చెప్పండి. మళ్ళీ ఇంకోసారి ఓటేయడం న్యాయమా ధర్మమా? ఇది ధర్మం కాదు, అధర్మం. శ్రీరామచంద్ర స్వామి పైనుండి చూస్తున్నాడు. రామరాజ్యం కావాలి అని కోరుతున్నాడు. రామరాజ్యం అంటే మీ అందరూ సంతోషంగా సుఖ సంతోషాలతో ఉండాలి. సుఖ సంతోషాలంటే ఏంటిది? ధరల అదుపులో ఉండాలి. మీకు కావాల్సిన పనులు కావాలి. మీకు కష్టం